నమస్తే ఓవర్గల్ 9 నేషనల్ టీవీకి స్వాగతం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ ఎంత తొందరగా పూర్తి అయితే అంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అవకాశం వచ్చిన తర్వాత కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో, ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము. అందులోనే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా ఈరోజు రావడం, ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం, ఆయనకున్నటువంటి ఆలోచనలు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా ఆయన పాల్పంచుకోవడం ద్వారా ఈరోజు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఒక అవకాశం, ఒక వేదిక ఈరోజు మాకు దక్కింది. ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్, ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక 3 లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒకటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో గతంలో ఒక సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మా తరపున ఫీజిబిలిటీ స్టడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని జాగ్రఫికల్ ఇండికేషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల అది ఫీజిబిలిటీ లేకపోయేసరికి అక్కడ కూడా ఒక వేరే సైట్ని ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది. అది కూడా రానున్న 1-2 నెలల్లో అది కూడా మేము పూర్తి చేస్తాం. తదుపరి నిర్ణయం ఆ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ మీద. కొత్తగూడెం తరహాలోనే మనకి పెద్దపల్లి ఏరియాలో కూడా అక్కడ కూడా గతంలో నుంచి కూడా నడుస్తూ వచ్చింది ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని. గతంలో ఉన్నటువంటి స్ట్రిప్పు ఇంకొక సైట్ కూడా చూసే అవకాశం ఉందని చెప్పారు. అది కూడా మేము ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం. ఈ 2 ఏరియాలు కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో స్టేట్ గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ని ఫీజిబుల్ స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది. అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో డిఫెన్స్ తాలూకా ల్యాండ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ తాలూకా రిస్ట్రిక్షన్ ఉంది. సో కేవలం మా వంతుగానే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహకారం తీసుకొని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆదిలాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్, ఆ చుట్టుపక్కల మహారాష్ట్ర తాలూకా బార్డర్ ఉంది, దగ్గరలోనే ఛత్తీస్గఢ్ ఏరియా. పేదల జీవన విధానం మెరుగుపరిచేందుకే రాజ్యాంగం రూపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రపతి సమాజానికి రాజ్యాంగం మూల స్తంభం లాంటిదని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో బిఎన్ రావు కీలక భూమిక పోషించారని తెలిపారు. రాజ్యాంగం అమలైన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్రపతి ప్రారంభించారు. ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్కృతం, మైథిలి భాషలో రిలీజ్ చేశారు రాష్ట్రపతి. ఇవాటి నుంచి దేశవ్యాప్తంగా ఏడాది పాటు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. पवित्र ग्रंथ आज हम सब एक ऐतिहासिक अवसर के भागीदार भी बन रहे हैं और साक्षी भी। 75 वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नवस्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था। उस दिन संविधान सभा के माध्यम से
हम भारत के लोगों ने इस संविधान को अपनाया, अधिनियमित किया और आत्मार्पित किया था। हमारे संविधान हमारे लोकतांत्रिक गणतंत्र की सुदृढ़ आधारशिला है। हमारा संविधान हमारे सामूहिक और व्यक्तिगत स्वाभिमान को सुनिश्चित करता है। आज कृतज्ञ राष्ट्र की ओर से मैं संविधान सभा के सदस्यों और कर्मियों को श्रद्धांजलि अर्पित करती हूँ। ये देश का सौभाग्य है कि संविधान सभा के अध्यक्ष डॉक्टर राजेंद्र प्रसाद ने तथा प्रारूप समिति के अध्यक्ष डॉक्टर बाबा साहेब आम्बेडकर ने संविधान निर्माण की यात्रा का मार्गदर्शन किया। बाबा साहेब आम्बेडकर ने प्रगतिशील सोच की छाप हमारे संविधान पर होता है कि उनकी कार्यनिष्ठा ने संविधान निर्माण की प्रक्रिया को सुचारू रूप से आगे बढ़ाया। उनमें प्रमुख का अवलोकन करने और आगे की यात्रा की बेहतर योजना बनाने के अवसर प्रदान करते हैं। ऐसे समारोह हमारी एकता को मजबूत में हमारे देश की विविधता को अभिव्यक्ति मिली थी। संविधान सभा में सभी प्रांतों जिन पुस्तकों का विमोचन किया गया तथा जो शॉर्ट फिल्म था, उस अतुलनीय राष्ट्रीय आंदोलन के आदर्शों को संविधान में अत्यंत महत्व समग्र रूप से ये सभी आदर्श ऐसा वातावरण उपलब्ध कराते हैं जिसमें हम नागरिकों के लिए मिलजुल कर काम करें। संसद द्वारा पारित किए गए वर्ष 2008 में राष्ट्रीय पिछड़ा वर्ग आयोग को संवैधानिक दर्जा प्रदान किया गया है। वीमेन लेड डेवलपमेंट की सोच को यथार्थ रूप देना सामाजिक न्याय के संवैधानिक आदर्शों को प्राप्त करने की संहिता और भारतीय साक्ष्य अधिनियम को पारित करके समाज के सभी वर्गों विशेषकर कमजोर वर्गों के लोगों के विकास के लिए अनेक कदम मिल रही है। अपेक्षाकृत कम साधन संपन्न लोगों को कानूनी सहायता प्रदान करने के संवैधानिक निर्देश प्रति ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆర్జీవీ కేసుల విషయంపై కీలక పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విషయంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర హోంశాఖ నా దగ్గర లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు విషయంలో ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు ఎందుకు వెనుక ముందు ఆడుతున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. పోలీసుల తీరును సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చే జల్ జీవన్ మిషన్ నిధులు వాడలేదని అన్నారు. జల్ జీవన్ బడ్జెట్ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తానని తెలిపారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఇప్పుడు మేము అనుభవిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదానిపై అవినీతి ఆరోపణల వ్యవహారంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పార్టీ కానీ కలవడం మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది. మాట పడుతున్నాం ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనకి సంబంధించి
డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, మన నిర్మలా సీతారామన్ కోరిక అంటే ఆయన కళ ఇది. ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని. వీళ్ళు ఎలా చేశారంటే అండి, ఫస్ట్ డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైన్ 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్. వీటన్నిటి పరిశీలించి దాని అంటే సమోసాలకే 9 అలా కాదండి. సమోసా ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, 2 భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం. అవునా? అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తాను. అంటే భావి భారత పౌరులైన విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకోవడంతో పాటు పాటిస్తూ ముందుకు సాగాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. రాజ్యాంగం ఆమోదించబడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఈ స్ఫూర్తి పెరుగుతుందని ఆమె కొనియాడారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సురునేని ఆధ్వర్యంలో ఏవివి డిగ్రీ కళాశాలలో నేడు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శనకు జిల్లా కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వ్యాస రచన సహా వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అనంతరం సభను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత ప్రత్యేక అని పేర్కొని కలెక్టర్ రాజ్యాంగ స్ఫూర్తిని విద్యార్థులు పాటించడమే కాకుండా ఇతరులు నిర్వర్తించేలా సైత్యం చేయాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం ప్రత్యేకత అని పేర్కొంటూ మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను దూరంగా ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని అన్నారు. పేదల జీవన విధానం మెరుగుపరిచేందుకే రాజ్యాంగం రూపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ రాజ్యాంగ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండ జిల్లా భీమవరపల్లి మండలం ముల్కనూరులోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలు అధికారులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను కలెక్టర్ పరిశీలించి తరగతి గదిలో ఉపాధ్యాయుల పాఠశాల విద్యార్థులకు పాఠం చెబుతుండగా కలెక్టర్ పాఠ్యాంశ బోధన తీరును పరిశీలించారు. పాఠశాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ములుగునూరులోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించినట్లుగా తెలిపారు. ఈ పాఠశాల వివిధ అభివృద్ధి పనులు వసతుల కల్పన నిమిత్తం 30 లక్షలను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఎప్పుడు ఎన్నిసార్లు బాబుకి వన్ టైం కదా ఏం చేస్తారు ఈరోజు భీమదేవరపల్లి మండలంలో మోడల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. సో మోడల్ స్కూల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఇక్కడ 30 lakhs వరకు వర్క్స్ ఇంతకుముందు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఎలక్ట్రికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి, అలానే టాయిలెట్ రిపేర్స్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. లోపల మైనర్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోరింగ్ వర్క్స్ ఆన్గోయింగ్ ఉండటంతో అది ఒకసారి చూడటం జరిగింది. వర్క్స్ అన్ని కూడా నెక్స్ట్ 1 monthలో కంప్లీట్ చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బయట మిడ్ డే మీల్ ఫుడ్ ఏదైతే చేస్తున్నారో ప్లాట్ఫామ్ కంటిన్యూ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మెన్యూ ప్రకారం ఫుడ్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసి అలానే పిల్లలతో ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేయడం జరిగింది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం సర్వ్ చేస్తున్నామనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఇలానే అన్ని స్కూల్స్లో కూడా నిన్న మీటింగ్ పెట్టి ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్కి 3-4 స్కూల్స్ అలాట్ చేసి వాళ్ళందరినీ కూడా స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసి స్పెసిఫికలీ ఫుడ్ క్వాలిటీ అండ్ మెన్యూ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రెగ్యులర్గా ఫాలో కూడా చేసుకుంటాము. అలానే ఈరోజు మండల్లో ఒక పీపీసీ సెంటర్, అలానే సోషల్ ఎకనామిక్ సర్వే డేటా ఎంట్రీ ఏదైతే జరుగుతుందో ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ సెంటర్ కూడా విజిట్ చేసి డేటా ఎంట్రీ ప్రోగ్రెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. 100% సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. అర్బన్ ఏరియాలో కొన్ని డోర్ లాక్ కేసెస్, డిడబ్ల్యూఎన్సీలో డోర్ లాక్ కేసెస్ అలాంటివి ఉన్నాయి, అవి కొంచెం పెండింగ్ ఉన్నవి. నారాయణపేట జిల్లా మాగ్నూర్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితిని నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. వారం వ్యవధిలోనే ఇదే మగనూర్ స్కూల్లోని రెండోసారి ఫుడ్ పాయిజన్ కావడం గమనార్హం. నవంబర్ 20వ తేదీన కూడా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పాలన సాగుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో నిర్వహణపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, పదవి త్యాగం చేసి ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఎందరో బలిదానాల వల్ల రాష్ట్రం వచ్చింది. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజం. అనుకోకుండా అడ్డగోలుగా మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఎవరిని అడిగినా కేసీఆరే ఉన్నప్పుడు బాగుండేది అని చెప్తున్నారు. ఒకటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలు, అరచకాలు బయట పెడతామని కేటీఆర్ అన్నారు. చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 8 మంది పేద ప్రజల, పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే
నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం అని వారికి కూడా నిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు, నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు, ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచ అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము, రాహుల్ గాంధీతో తిట్లు పడ్డ తర్వాత, ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలకెక్కి నన్ను కూడా పర్సనల్గా నానా బూతులు తిట్టినాడు. నాకైతే చూస్తే ఒకటే అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10-15 సంవత్సరాలుగా అందరికి చెప్తా ఉండేటోడు, ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండాలి, రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా? రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకు ఎందుకు మరి? కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం, దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం, ఎవరికి ఏమి ఇవ్వలేదు. కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా. వచ్చిందా నాకు అర్థం కాదు. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా? అందులో నువ్వు ఇచ్చిన లిస్టే ఏంటిది? నువ్వు మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వే శుద్ధపూస ముచ్చట్లని చెప్పినావు. నిన్న చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇవాళ వచ్చింది, అదానీ ఈజ్ హియర్ టు స్టే. అదానీ ఉంటాడు, బరాబర్ ఉంటాడు. రాహుల్ గాంధీ నెత్తి మీద మొట్టికాయలు వేస్తే ఏదో పైకి ఒక 100 కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా కొసారు అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇవాళ అదానీ ఈజ్ హియర్ టు స్టే. నేను అడుగుతున్నా, మరి ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కాదు. రాహుల్ గాంధీ 2 ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది, ఎట్లాగో మార్కెట్లో ఏదో ఒకటి చేయాలి. మీ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇచ్చింది కదా నాయా అని ఒక జర్నలిస్ట్ గారు పాపం ధైర్యం చేసి అడిగింది. మీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని, ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడెవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు. పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన, నీ కింద ఉన్న డిపార్ట్మెంట్, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ. బ్రదర్, మేము ఒకటే చెప్పేది, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలు ఒక శృతి సయోధ్య ఒకటే మాట మీద నిలబడే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పేర్కొన్న అన్ని వివరాలను ఎనిమినేటర్ సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు జాగ్రత్తగా నమోదు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఎనిమినేటర్లు సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వే వివరాలను నమోదు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సర్వే వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా పకడ్బందీగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేయాలని అన్నారు. ఇచ్చిన సర్వే వివరాలు కూడిన పత్రాలు ఆన్లైన్ నమోదు చేసిన వాటి సంఖ్యను సరిచూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మీకు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.